తీవ్రతకు జనాలు విలవెల్లాడిపోతున్నారు. ఎండల ఎఫెక్ట్ గ్యాస్ సిలిండర్ల పైన పడుతోంది. గ్యాస్ సిలిండర్లు బాంబుల్లా పేలుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఎండల తీవ్రతకు ఆటో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. గూడూరు నియోజకవర్గంలోని గూడూరు మండలానికి చెందినటువంటి జానూన్ తాను ఒక కూల్ డ్రింక్ షాప్ నిర్వహించుకుంటూ దానికి సంబంధించినటువంటి సోడా గ్యాస్ అయిపోవడంతో దాన్ని నింపుకునేందుకు ఒక ఆటో బాడుగుకు మాట్లాడి కర్నూలుకి తీసుకురావడం జరిగింది. కర్నూలులో గ్యాస్ నింపుకొని యూసుఫ్ అనే ఆటో డ్రైవర్ సహాయంతో తిరిగి తన స్వగ్రామం వెళ్లే సమయంలో వక్కెర బ్రిడ్జి దగ్గరికి రాగానే గ్యాస్ లీక్ అయిపోయి ఒకసారిగా ఎండవేడిమి ఎక్కువ కావడంతో పేలిపోయింది. ఆటో తునాతునకలైపోయింది. కర్నూలు జిల్లాలో ఎండల తీవ్రతకు గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి ఆటో 10 అడుగులు పైకి లేచి పడింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. ఆటో డ్రైవర్ రషీద్ స్పాట్లోనే చనిపోగా మరొకరు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఒక ఆటోలో ఈ గ్యాస్ సిలిండర్ అంటే సోడా ఫిల్ చేసే గ్యాస్ తయారు చేసే సిలిండరు, దాంతోపాటు దానికి సంబంధించిన సరుకులు, అంగడి సరుకులు అన్నీ తీసుకుంటూ ఒక ఆటో వెళ్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా అది పేలి ఆటో డ్రైవర్ అతను స్పాట్లో చనిపోయాడు. ఎవరైతే ఈ సామాన్లు తీసుకుపోతున్నాడో ఆ వ్యక్తి తీవ్ర గాయాలై హాస్పిటల్ షిఫ్ట్ చేశాము. పరిస్థితిని అంతా పరిశీలిస్తున్నాం. సోడా షాపులకు గ్యాస్ సిలిండర్ల లోడుతో కల్లూరు నుంచి కొత్త బస్టాండ్కి ఆటో వెళుతోంది. హఠాత్తుగా భారీ శబ్దంతో పేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళన చెందారు. బాంబులేమైనా పేలాయా అని టెన్షన్ పడ్డారు. అయితే ఈ ఘటన తర్వాత కర్నూలులో ఆటోలో ప్రయాణించడానికి ప్రజలు భయపడుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అసలు ఎండ వేడిమికి సిలిండర్ పేలిందా లేకపోతే గ్యాస్ సరిగా పట్టలేదా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు. ప్రస్తుతం ఇరువురి మృతదేహాలు కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం ఉన్నాయి. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత బంధువులకు అప్పగిస్తామని పోలీసు అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, HM TV, కర్నూలు.